ఇవాళ విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మన యొక్క మదనపల్లిలో సైన్స్ ఫెయిర్ నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది నేను. సో ఇదంతా చూసిన తర్వాత పిల్లల్లో కూడా చాలా ఇన్నోవేటివ్గా చాలా చక్కగా, అంటే ఇదంతా కూడాను వారే తయారు చేశారు పిల్లలు స్వయంగా. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్. దాన్ని రియల్ అప్రిషియేట్ ఈ యొక్క మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ని కూడాను చాలా చక్కగా అభినందిస్తున్నాము. ఎందుకంటే వారు అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ గైడ్ చేశారు. ఇక్కడ నేను బాగా గమనించిందంటే నిన్న ఈవినింగే వచ్చాను ఇక్కడికి. వాళ్ళంతా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలతో వారినే ఇన్వాల్వ్ అయిపోయి చేసి వాళ్ళే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మిషన్స్ కట్ చేయాలి, ఏ విధంగా పేపర్స్ ఏ విధంగా మోడల్ చేయాలి, ఏ కలర్స్ అయితే బాగుంటుంది ఎగ్జిబిట్కి, వాట్ కైండ్ ఆఫ్ సెన్సార్స్ మనం వాడుకోవాలి, ఇవన్నీ కూడా వారే స్వయంగా చేశారు పిల్లలు. అందులో కూడా టీచర్స్ కూడా వారిని గైడ్ చేస్తూ ఎక్కడ సేఫ్టీ మెజర్మెంట్ చూసుకోవాలి, ఎక్కడైతే బాగుంటుంది, మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఇది చేయాలి, అంతా కూడా చాలా చక్కగా చేశారు. కాబట్టి స్కూల్ యాజమాన్యాన్ని ఇటువంటివి కూడాను చాలా ఇంకా ఎక్కువ మోర్ అండ్ మోర్ చేసి పిల్లల్లో స్టూడెంట్ ఏజ్ నుంచే కూడాను మోర్ నర్చరింగ్ జరగాలంటే మన సైన్స్ వాళ్ళు ఒక సైంటిస్ట్ గాను లేకపోతే మంచి ఎంప్లాయీ గాను లేకపోతే మంచి ఎంటర్ప్రెన్యూర్ గాను కావాలంటే వాళ్ళ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అంటే వాళ్ళ స్కూల్ ఏజ్ నుంచే ఇదంతా జరగాలనే ఉద్దేశంతో విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు చాలా చక్కగా వీటన్నిటిని కూడా గ్రహించారు. మనస్ఫూర్తిగా ఆ స్కూల్ యొక్క యాజమాన్యాన్ని కానీ హెడ్ మాస్టర్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళందరినీ కూడా చైర్మన్ గారు మీరందరూ కూడా చాలా చక్కగా, ఈ టీచర్స్ అయితే మరీ ముఖ్యంగా కొంచెం ఇన్నోవేటివ్గా ఉన్నారు. ఎందుకంటే పిల్లల్లో ఇందాక వెల్కమ్ రోబో చూసాము. వాళ్ళు వెల్కమ్ రోబోతో అంటే సెన్సార్స్ ఉపయోగించడం ఈ ఏజ్లో. సో ఈ పర్టికులర్ ఏ డిస్టెన్స్ వరకు సెన్సార్స్ మనకి డిటెక్ట్ అవుతాయి, సో ఏ టైప్ ఆఫ్ మోటార్స్ మనం ఉపయోగిస్తామని చేసాము. నెక్స్ట్ ఇక్కడ అట్రాక్టివ్గా ప్లానిటోరియం చేశారు. ప్లానిటోరియం అనేది అందరూ కూడా మన రెంటల్ బేస్ మీద తీసుకొచ్చుకుంటారు, బయటకు ఎలా దొరుకుతాయి. బట్ వీరే మన యొక్క సింపుల్ మెటీరియల్స్ ఉపయోగించుకొని ప్లానిటోరియం చేశారు. ఆ ప్లానిటోరియంలో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. చాలా చక్కగా మన యొక్క ఎర్త్ ఎలా ఉంది, ఏం కదా అసలు మనకి ఏమేమి జరుగుతుంది పైన. రీసెంట్గా మన చంద్రయాన్ను సక్సెస్ చేశాము. సో వాటన్నిటి విజువల్స్ కూడా చాలా చక్కగా, సో ఎలా సూర్యుడికి చంద్రుడికి అంటే మిగిలిన గ్రహాలకి ఉపగ్రహాలకి ఏ విధంగా ఉంది అని చాలా చక్కగా వివరించారు. పిల్లలైతే చాలా ఎంతూజియాస్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా చక్కగా అంటే లోకల్లో కూడా ఉపయోగపడే ప్రాబ్లమ్స్ కూడా చేశారంటే మనకి ఈ ఏరియాస్లలో కోతుల బెడ చాలా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా గవర్నమెంట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా కోతుల బెడ గురించి చూపించారు. సో వాటిని ఎక్కడ అదొక పెద్ద ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ అయింది. దట్టు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారు హనుమాన్ అనే ప్రాజెక్టును కూడా చేయబోతున్నారు. ఆ ప్రాజెక్టులోనే ఈ యొక్క గన్ అంటే మంకీస్ కూడా హామ్ జరగకుండా వాటిని సేఫ్గా మన నుంచి దూరంగా చేసేదానికోసం ఒక గన్ను కూడా తయారు చేశారు. పొల్యూషన్ ఫ్రీ గన్ అంటారు దాన్ని. మనం మామూలుగా క్రాకర్స్ కానీ ఇవన్నీ కాల్చొచ్చు, వీటి వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. అంటే మళ్ళీ మనం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. అది జరగకుండా పొల్యూషన్ ఫ్రీ గన్నును తయారు చేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇంకా ఇవెన్నో చేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ మరియు మొత్తం ఎన్సీఆర్టీ వారు వీరిని అభినందిస్తూ అంటే నేషనల్ వాడు ఒక 5-6 మందిని చేస్తే అందులో విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వచ్చిందంటే అంటే మీరు ఏ విధంగా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి యాజమాన్యాన్ని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా కూడా మంచి ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా బాగా పిల్లలకి ఇచ్చి మీరంతా కూడా సొసైటీకి సర్వ్ చేస్తున్నారు. బేసిక్గా చెప్పాలంటే దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యాజమాన్యం. థ్యాంక్ యూ.